గ్రంథం ఒక హేమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీకత శ్రీయం. పార్ట్ 2. 6వ పాఠం. సుబ్రహ్మణ్యుడి కోవెల లోపల. శ్రీనివాసరావు నా సహోద్యాయుల్లో ఒకడు. అతనితో నేను చాలా స్నేహంగా ఉండేవాణ్ణి. మొట్టమొదటిసారిగా ఓ హిందూ దేవాలయంలో నేను ప్రవేశించడానికి అతను కారణమయ్యాడు. స్కూలుకు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఎక్కువ రాకపోకలుండే మెయిన్ రోడ్ దారి దగ్గర దారి, రాకపోకలు బొత్తిగా తక్కువగా ఉండి గాలి బాగా వీచే పక్కదారి చాలా పొడుగాటి దారి. మా స్నేహితులు కొంతమంది నేనున్ను నెమ్మదిగా ఉండే పొడుగు దారినే ఎంచుకునేవాళ్ళం. మామిడికాయలను కొట్టడానికి రాళ్ళు రువ్వుతూ సామాన్యంగా జీవిత నూతన అనుభూతుల కోసం మా కుతూహలాన్ని తృప్తిపరుచుకుంటూ అక్కడ మేము తీరికగా తాపీగా నడిచేవాళ్ళం. ఈ రోడ్డు మీద ఏటవాలుగా ఉన్న చోట ఎక్కి కుడివైపుకు తిరిగితే చాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. అది ఓ చిన్న గుట్ట మీద పెంకులతో కట్టిన కప్పుతో కేరళ పద్ధతిలో నిర్మితమై ఉంది. దేవలం సరసనే ఒక పెద్ద ఆకుపచ్చ కోనేరు ఉంది. దాని వైపుకి దారితీసే 4 వైపుల నుంచి ముతక నల్లరాళ్లతో చేసిన మెట్లున్నాయి. భక్తులు ఆ కొలనులో స్నానం చేస్తారు. పర్వదినాల్లో ఆ దేవతామూర్తిని దానిలో స్నానం చేయిస్తారు. కోనేటికి అనతి దూరంలోనే ఉన్న చిన్న పెంకిటింట్లో సకుటుంబీకుడై ఆ గుడి పూజారి ఉంటాడు. శ్రీనివాసు ఆ పూజారి కొడుకు. అతను తన తల్లిదండ్రులతోనూ అందమైన సోదరితోనూ కలిసి అక్కడ ఉంటాడు. పూజారి కర్ణాటక నుంచి వచ్చిన ఒక తుళు బ్రాహ్మణుడు. తుళులు లిపిలేని ఒక భాషను మాట్లాడుతారు. దానిని వాళ్ళు కర్ణాటక రాష్ట్ర భాష అయిన కన్నడంలోనే సామాన్యంగా రాస్తారు. వాళ్ళల్లో బ్రాహ్మణుల్ని కేరళలో పోటీలు అని అంటారు, పొటీస్ అని అంటారు. వాళ్ళు మంచి వంటగాళ్ళు. పొటి హోటల్ అనేది శాకాహారులకు పర్యాయ పదమే. ఓ రోజున నేను శ్రీనివాసు స్కూలు నుంచి బరువుగా కాళ్లను ఈడ్చుకుంటూ తిరిగి వస్తుండగా శ్రీనివాసు నన్ను వాళ్ళింట్లోకి రమ్మని పిలిచాడు. వాళ్ళ ఇంటి ప్రాకారం లోపల నెమళ్ళున్నాయి కనుక అతను నాతో నువ్వు నెమళ్లను చూడవచ్చు అని అన్నాడు. సరేనని నేను వెళ్ళాను. ఆ తోట చాలా అందంగా ఉంది. ఆకుపచ్చ జలాలతో ఉన్న ఆ కొలను చాలా అద్భుతంగా కనిపించింది. అక్కడ నిజంగానే పొడుగ్గా కాంతివంతమైన తోకలున్న చాలా నెమళ్ళున్నాయి. కొన్ని చెట్ల మీద వాలి ఉన్నాయి. కొన్ని ప్రాకారం లోపల చుట్టూ తిరుగుతూ గడ్డిలో మాకు కనిపించని ఏవో వాటిని ముక్కుతో పొడుచుకుని తింటున్నాయి. ఒకటేమో అనేక వర్ణాలతో నిండిన తన తోకను వ్యసనకర్రలాగా విప్పార్చి నాట్యం చేస్తోంది. ఇంటి లోపల నుంచి శ్రీనివాసు తండ్రి గారు బయటకు వచ్చారు. ఆయన శరీరం పుష్టిగా ఉంది, అందంగా ఉన్నాడు. పైబట్టలేని ఛాతీ మీద అడ్డంగా జందం వేసుకుని ఉన్నాడు. ఆయన మీగడవన్నే క్రీమ్ పట్టు ధోతిని కట్టుకుని ఉన్నాడు. ఆయన జుట్టు నల్లగాను పొడుగ్గాను ఉంది. పెనవేసి ముడిపెట్టిన అది అతని మెడ వెనక వేలాడుతోంది. అన్నింటికన్నా ఆయనలో ఆకట్టుకునే అవయవం ఆయన ముక్కు. జూలియస్ సీజర్కి ఉండేదని చెప్పుకునే విధంగా గరుడ పక్షికి మళ్ళీ వంగిన వాడి ముక్కు. అతని నిశితమైన కళ్ళు ఒక నియంత కళ్ళ కన్నా తక్కువ క్రూరంగా లేవు. నిజం చెప్పాలంటే ఆయనను చూడగానే నేను కొంచెం జడిశాను. మా మిత్రుడు శ్రీనివాసు తుళులో ఏదో చెప్పాడు. దాంట్లో నాకు అర్థమైంది నా పేరు ఒక్కటే. ఇప్పుడు అతని తండ్రి నన్ను చాలా పట్టి చూస్తున్నాడు. అతని వైఖరి భయంకరంగా ఉంది. ముస్లింవా అని అడిగాడాయన. అవును. నెమళ్ళంటే ఇష్టమా నీకు? అవును. సుబ్రహ్మణ్య దేవుడు నెమలిని వాహనంగా ఉపయోగిస్తాడు. నెమలి మీద ఆయన చాలా వేగంగా ఎగురుతాడు. ఆయన అలాగ చేయడం మీరు చూసారా? సమాధానం చెప్పేందుకు కొంత తటపటాయించాడాయన. ప్రతివారు అది చూడలేరు. మంచివాళ్ళు, పవిత్రులైన వాళ్ళు మాత్రము చూడగలరు. కోవెలలో ఆయన మూర్తిని మేము ఆరాధిస్తాం. నేను చూడవచ్చునా? ఈసారి అతని ఆకృతి గంభీరంగా తయారైంది. ఆయన నిరాకరిస్తాడేమో అని సందేహించాను. ఓ నిమిషం తర్వాత ఆయన గట్టిగా నిట్టూర్చి నవ్వుతూ, ఎలాగూ నేనెక్కడికి వెళ్తున్నాను,
నేను అక్కడికి వెళుతున్నాను రా, కానీ నువ్వు గర్భగుడికి అవతల నిలుచుని మాత్రమే చూడాలి. నన్ను తప్ప లోపలికి ఎవరిని అనుమతించరు, సరేనా అని అన్నాడు. శ్రీనివాసు ఇంట్లోకి వెళ్ళాడు. నేను పూజారితో వెళ్ళాను. ఆయన నన్ను హాల్లో వదిలేసి గుళ్ళోకి వెళ్ళిపోయాడు. కొంతసేపైన తర్వాత బరువైన ముందు ద్వారాన్ని తెరిచాడు. నేను నిలుచున్న దగ్గర నుంచి రెండు వైపులా బహు చిన్న మూర్తులున్న ఒక చిన్న మూర్తిని చూడగలిగాను. నేను ఆ మందమైన కాంతికి నా కళ్ళు అలవాటు కాగానే నెమలి మీద కూర్చున్న పడుచు సుబ్రహ్మణ్యుడి స్పష్టమైన ముఖాన్ని చూశాను. ఒక చేతిలో ఈటెను పట్టుకున్నాడు ఆయన. రెండో చెయ్యి ఆశీర్వాద ముద్రలో పైకి లేచి ఉంది. అతని కుడి ఎడమల్లో అందమైన అమ్మాయిల మూర్తులున్నాయి. నేను తరచూ ఊహించుకునే విధంగా అతి చిన్న తప్పుకే మొహం ముడుచుకుని నిప్పులు చెరిగే గుబురు గెడ్డపు దైవంగా కాకుండా దానికి పూర్తిగా వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యుడు నున్నగా క్షౌరం చేసిన ఆనందమయ ముఖంతో ఉన్నాడని చూసి నేను చాలా ఆనందించాను. ఆయన చేతిలో ఉన్న ఆ ఆయుధమేమిటి అని నేను అడిగాను. వేల్, మానవ జాతిని రక్షించడానికి ఈటెలాంటిది ఆయన చెప్పారు. అటు ఇటు ఉన్న ఆ స్త్రీలెవరు? ఆయన భార్యలు. ఆ పొడిగాటి పూజారి కళ్ళల్లో మినుకు మినుకుమని మెరుస్తుండగా, ముస్లింలలాగా మా దేవుళ్లకు భార్యలు ఎక్కువ మందే ఉంటారు అని కొసరుతూ అన్నాడు ఆయన. ఆ చివరి వ్యాఖ్య నాకు అర్థం కాలేదు. ఏం చేతనంటే ముస్లింలు ఒకసారి కన్నా ఎక్కువసార్లే పెళ్లి చేసుకోవచ్చునన్నమాట నాకు తెలీదు. కానీ ఆయన మాటను పట్టించుకోలేదు నేను. ఆయన నా చేతుల్లోకి విసిరిన అరటిపండు తిన్నాను. ఆయన ఇచ్చిన పవిత్ర విభూతిని ఏం చేయాలబ్బా అని విస్తుపోయాను. దానిని తినవచ్చు అని పూజారి అన్నారు. ముస్లింలు దానిని నొసళ్ళ మీద పూసుకోరు. ఆ విభూతి పిసరను నేను నోట్లో వేసుకున్నాను. బయటకు రాగానే ఓ స్టీల్ గ్లాసులో కొంత కాఫీ పట్టుకొని ఉన్న శ్రీనివాసుని చూశాను. మా అమ్మ నీ కోసం చేసింది అని అన్నాడు అతను. ఆ కొలను దగ్గర నిలుచుని రుచికరమైన దక్షిణ భారత కాఫీని తాగాను. గ్లాసు తిరిగి ఇచ్చేసి నా తోవన నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి అనతి దూరంలోనే ఇప్పటికీ మంచి మిత్రుడిగా ఉంటున్న శాంతికుమార్ అనే మిత్రుడున్నాడు. నేను గుడిలోంచి యువతలకు రావడం చూశాడు. నువ్వు గుడికి వెళ్ళావా? ఆశ్చర్యం ధ్వనిస్తుండగా అడిగాడు అతను. అవును, శ్రీనివాసు వాళ్ళింటికి రమ్మన్నాడు. దేవతామూర్తిని కూడా చూశాను అని నేనన్నాను. ఆ సాయంత్రం మా అమ్మ వేస్తున్న వేడివేడి దోశలు, రుచికరమైన సాంబారు తింటూ ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలుంటారా అని అడిగాను. అవును, ముస్లింలకు ఆ అనుమతి ఉంది అని చెప్పింది ఆవిడ. కానీ మన కుటుంబంలో 3 తరాలు బట్టి ఎవరికి ఆ భార్య కన్నా ఒక భార్య కన్నా ఎక్కువ భార్యలు లేరు అని చాలా గర్వంగా వక్కాణించింది ఆవిడ. 2 తల్లులు ఉండడం అనేది ఎంత తబ్బిబ్బుగా ఉంటుందో కదా అని చోద్యపడుతూ తినడం సాగించాను. 7వ పాఠం, ఆరోహణానికి సిద్ధం కావడం. మిమ్మల్ని హిమాలయ ఔన్నత్యాలకు తీసుకువెళదామని నేనెంతో ఆతురతతో ఉన్నా. నా భవిష్యత్తును తీర్చిదిద్దే ఏళ్ళు కింది గుట్టల దగ్గర మరికొంతసేపు ఆగవలసి వస్తోంది. ఆ మహా ఆరోహణానికి తయారీలు చేసుకునే ముఖ్యమైన సంవత్సరాలివి. మోడల్ హై స్కూలు నిజంగా సరదాలతో నిండిన గొప్ప విద్యానుభూతినిచ్చింది. అక్కడ చదువు చెప్పడం అంకిత భావమున్న సుశిక్షిత అధ్యాపకుల చేతిలో ఉంది. దాని చదువు కన్నా నా శ్రద్ధేమో కళలు, శిల్పాలు, వినోదాలు, ఆటల చుట్టూ భ్రమించేది. మాలో ఒక అల్పసంఖ్యాక వర్గం బొమ్మలు గీయడంలోనూ, వర్ణ చిత్రలేఖనంలోనూ, వడ్రంగంలోనూ బాగా ముందంజ వేశారు. ఈ రోజుకి బొమ్మలు గీయడం, రంగుల చిత్రాలను వేయడం నా ఇష్టమైన అలవాటే. ఫుట్బాల్, హాకీ ఆటలు కూడా బాగా సరదాగా ఉండేవి. మిమ్మల్ని మేము రాటుదేరిన వాళ్ళమనుకునే కొంతమందిమి ఇసుక తిన్నెల్లో చెడుగుడు ఆడేవాళ్ళం. చెడుగుడులో ఎక్కువగా ఒకళ్ళనొకళ్ళు చేతులతో తోసుకోవడం, లాక్కోవడం లాంటి శరీర సంబంధమైన పెనుగులాటలుంటాయి. కలరీలోనూ జుట్సులోనూ నిపుణుడైన మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చిన దగ్గరగా ఉండి చేసే కయ్యాల పద్ధతులను ప్రదర్శించడంలో నేను ఆనందించేవాడిని. సరైన పద్ధతిలో నీకన్నా 2 పరిమాణమున్న కజ్జుకోరుని కూడా నిలవ తొక్కుకోనేయకుండా చేయొచ్చు. నా ద్వంద్వ యుద్ధ పటిమల వల్ల బలహీనుల్ని జగడాల మారుల నుంచి రక్షించాలనే నా పక్షపాతం వల్ల మంచిని చేయాలనే
ఉద్దేశమున్న ఒక సంరక్షక వర్గం అప్పుడే నా చుట్టూ పెరగడం మొదలైంది. నేను పెరుగుతున్న కొద్దీ కొత్త ప్రపంచం గురించి నా జ్ఞానం నా ముందు విప్పారుతోంది. పాత పురాణాలు, సాంప్రదాయకమైన స్థిర భావనలు నెమ్మదిగా వదిలిపోతున్నాయి. మాట వరుసకి స్కూలుకు దగ్గరగా ఇల్లున్న వాళ్ళు తప్పించి చాలామంది పిల్లలు తరగతి గదులకు సుదూరంగా ఉన్న సామూహిక భోజనశాలలుగా చెప్పుకునే చోట కలిసి కూర్చునేవాళ్ళు. అవి చాలా ఏళ్ల క్రితం తరగతి గదులుగా ఉండేవి. ఇప్పుడు వాటిని వదిలివేశారు. సమయం గడిచిన కొద్దీ అవి శిథిలమైపోయాయి. లోపల తేళ్ళు, రోకలి బండలు, ముట్టుకుంటే చుట్టుకుపోయే పెద్ద పెద్ద గొంగల్ పురుగులు తరచూ కనబడుతూ ఉంటాయి. చాలా చోట్ల ఆ గోడలకు పెద్ద పెద్ద పగుళ్ళున్నాయి. సిమెంటు నేల అక్కడక్కడ పాడైపోయి ఉంది. అక్కడ కుర్చీలు, బల్లలు లేవు. కానీ అవతల మూల నీటి కుళాయి ఒకటి ఉంది. పర్యవేక్షించే ఉపాధ్యాయులు ఉండరు కాబట్టి భోజన సమయాలు మాకు పెద్ద తెగువ చేసే వేళయ్యాయి. తల్లులు చిన్న చిన్న అల్యూమినియం టిఫిన్ డబ్బాల్లో సర్దిన మా భోజనాలను మేము తెచ్చుకునేవాళ్ళం. మా అమ్మ నన్ను బలంగాను తెలివిగాను తయారు చేయడానికి కావలసిన మాంసకృతులుండాలని నా టిఫిన్ బాక్సులో మెదడు మసాలా, కాలేయం వేపుడు, మూత్రపిండాల వేపుడు, చేపల వేపుడు, ఆమ్లెట్ మొదలైనవన్నీ పెట్టి ఎంత వీలైతే అంత నిండుగా నింపి కట్టిచ్చేది. తగిన పౌష్టిక ఆహార విషయంలో మాంసానికి, చేపలకు ప్రత్యామ్నాయమేమీ లేదని ఆవిడ నమ్మకం. ఆ రోజుల్లో నా దగ్గర స్నేహితుల్లో చాలామంది పాల్ఘాట్ అయ్యర్లు. వాళ్ళు తమిళ మూలం ఉన్న బ్రాహ్మణులు. వాళ్ళ పూర్వీకులు పాల్ఘాట్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ తర్వాత కేరళలోని ఇతర ప్రదేశాలను వలస వెళ్ళారు. వాళ్ళు బుద్ధి కుశలతకు, కష్టాల నుంచి తెలివితోనూ యుక్తితోనూ బయటపడగలిగే నేర్పుకు పెట్టింది పేరు. అంచేత ఈ బ్రాహ్మణులు తరతరాల కొద్దీ ముఖ్యమైన పరిపాలనా స్థానాలని, సాంస్కృతిక బౌద్ధిక పదవుల్ని అలంకరించేవాళ్ళు. వలస వచ్చిన ఆ భూమి తాలూకు సంస్కృతిలో ఎంతగా మమేకమయ్యారంటే వాళ్ళు ఇళ్లల్లో మాట్లాడుకునే తమిళ భాష కూడా మలయాళ మాండలికంలాగా ధ్వనిస్తూ ఉంటుంది. వాళ్ళు తమను తాము మలయాళీలుగా చెప్పుకోవడం మహా గర్వాన్ని పొందేవాళ్ళు. ఈ నా స్నేహితులు శంకర నారాయణన్, అనంతనారాయణన్, విశ్వనాథ అయ్యర్, వెంకటేష్, కృష్ణమణి మరికొంతమంది నన్ను వాళ్ళ వర్గంలో ఒక భాగంగా ఓ విధంగా దత్తత చేసుకున్నారు. మా భోజన సమయంలో మా టిఫిన్ బాక్సులు పట్టుకుని కూర్చునేవాళ్ళం. కథలను చెప్పుకుంటూ మహా వినోదంతో అన్నాలు తినేవాళ్ళం. అప్పుడప్పుడు ఈ అబ్బాయిల్లో ఒకడు కానీ ఇంకా కొంతమంది కానీ నా టిఫిన్ బాక్సులోంచి వచ్చే మసాలాలు ఘాటు వాసనలకు ఆకర్షితులై దానిలోకి తొంగి చూసేవాళ్ళు. లోపల ఏముందో నేను వివరించగానే భీతితో వెనక్కి జంకేవాళ్ళు. అయితే వాళ్ళు నా వైపు ఏ వ్యతిరేక భావాన్ని కనబరచలేదు. వాళ్ళ విషయంలో ఇది పొగడవలసినదే. మేమెంతగా సన్నిహిత మిత్రులుగా ఉన్నామంటే వాళ్ళు నాతో పాటే కూర్చోవడం కొనసాగిస్తూ వాళ్ళ మితంగా తిండిని తింటూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళ సరళమైన తిండి పదార్థాల జాబితాను ఆశ్చర్యంగా పరిశీలించేవాడిని. దాంట్లో తప్పకుండా పెరుగన్నం, కూర, ఊరగాయ, ఒక్కోసారి ఇడ్లీ, చట్నీ, లేకపోతే సాంబారు అన్నీ పూర్తిగా శాకాహారాలే ఉండేవి. అవిచ్ఛిన్నతంగా చాలా కాలం మళ్ళీ అదే సాదా శాకాహార భోజనం. సాంవత్సరిక పరీక్షల ఫలితాలు కానీ, మధ్యకాలీన పరీక్షల ఫలితాలు కానీ ప్రకటితమైనప్పుడు మాత్రం వాళ్ళు లెక్కల్లోనూ సైన్స్లోనూ అత్యధికమైన మార్కులను సంపాదించేవాళ్ళు. నేను నా మరో స్నేహితుడు సిద్దిఖీ మాత్రం బొటాబొటీగా పాస్ మార్కులను గోకినట్టు తెచ్చుకునేవాళ్ళం. ఒకరోజు పొద్దున్న మా అమ్మ ఎంత ఎక్కువగా కుక్కగలిగితే అన్నన్ని వేపుడు చేప ముక్కలు, అన్నం, చేప కూర టిఫిన్ బాక్సు పట్టగలిగినంతగా కూరి నా భోజన సామగ్రిని కట్టి ఇస్తున్నప్పుడు, అమ్మ, ఆహారం గురించిన నీ ఉద్దేశాలన్నీ పూర్తిగా అర్ధరహితులే. పెరుగన్నం, ఊరగాయి నీ మత్స్య మాంసాలతో సమానంగానే మేధస్సుని నిర్మించగలవు అని అన్నాను. ఆవిడ మాత్రం ఏమాత్రమో ఈ విషయాన్ని ఒప్పుకోలేదనుకోండి. నేను ఇంకా వాదించడం కొనసాగిస్తుంటే ఆవిడ మన పూర్వీకులైన పఖ్తూన్లు మాంసం తిన్నారు కనుకనే బలంగా ఉండేవారని కొసరు చెప్పింది. నేను ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఆహారం గురించి నా భావాలు మార్పును చెందాయి. తగిన పుష్టి అవసరమని నేను నమ్ముతాను. కానీ కేవలం శాకాహారం కూడా ఆ పనిని చెయ్యగలదు. ఇష్టముంటే మాంసం తినవచ్చు, కానీ
అది వినా మానవ శరీరం నిలవలేదని చెప్పడం మాత్రం సరైన మాట కాదు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన కొంతమంది అధ్యాపకుల గురించి చెప్పడం మాత్రం నేను మరవకూడదు. ఆ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నవారు మా హెడ్ మాస్టర్ గారు, టైగర్ కొట్టాన్ పిల్లై. ఆయన మాకు క్రమశిక్షణను నేర్పారు. అయితే ఆయన బెత్తాన్ని వదిలితే పిల్లవాడిని పాడు చేసినట్టే అనే సూక్తిని నమ్మినవారే. ఇతరుల్లో ఈ జాబితాలో కలుపవలసిన వాళ్ళు ఆక్స్ఫర్డ్లో శిక్షితుడై మాకు ఇంగ్లీష్లోని మాటల అర్థాల్లోని సూక్ష్మ మర్మాలని సైతం బోధించగల అధ్యాపకుడు జార్జి గారు. నిజానికి సైన్స్ ఉపాధ్యాయుడైన కోనన్ డాయిల్స్ రాసిన హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ నీ నాటకీయంగా ప్రదర్శించి నా స్మృతి పదంలో చెక్కినట్టు చెరగని ముద్ర వేసిన హరిహరన్ అయ్యర్ గారు, గణితం బొత్తిగా ఎక్కని నా బుర్రలోకి ఏదో విధంగా గణితాన్ని ఎక్కించడంలో కృతకృత్యులైన గోపాలకృష్ణన్ అయ్యర్ గారు, సంక్లిష్టము చిక్కులతో కూడినది అయిన ఈ జీవితం ఏకకణ జీవి నుంచి ప్రారంభమైందన్న యథార్థానికి మొట్టమొదటిసారిగా నా కళ్ళు తెరిపించిన మా జీవశాస్త్ర అధ్యాపకుడు టార్జాన్ దామోదరన్ పిల్లయ్య గారు ఎప్పుడూ తెలుపు బట్టలతోనూ మడతలు నలగని బట్టలతోనూ కనిపించడంతో ఇస్త్రీ పెట్టె అనే ఎగతాళి పేరును పొందిన ఎన్సిసి సేనాధిపతి సాంఘిక శాస్త్ర అధ్యాపకులు అయిన మాధవన్ నాయర్ గారు, 9వ క్లాసులో మా క్లాస్ టీచరు సుమారు విచిత్రమైన ఆగమశక్తితో ఇంట్యూషన్తో నా జీవితంలో చాలా ఇష్టపడే సత్యాన్వేషణ, లేకపోతే భగవంతుడు, లేకపోతే దాన్నే పేరుతో పిలుస్తే అది అని జోష్యం చెప్పిన నాయకం గారును. మా తరగతి భారాన్ని నాయకం గారు తీసుకున్న మొదటి రోజున తనను తాను సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నారాయన. మాలో కొంతమంది మా వాళ్ళు రాతబల్ల వెనక సగం అణుచుకున్న నవ్వుతో ఆయనను చూస్తున్నాం. ఏం చేతనంటే నుదుటికి అడ్డంగా ధూసర వర్ణంలో బూడిద గీతలు గీసుకుని మా కంటబడ్డ మొదటి క్లాసు టీచర్ ఆయన. తాను శివదేవుణ్ణి నమ్మినవాన్నని, భస్మాలో శివుడి చిహ్నమని ఆయన మాకు చెప్పాడు. త్వరలోనే మా చర్చ మతం వైపుకు మళ్ళింది. సేపైన తర్వాత ఆయన మాలో ఒక్కొక్కరిని లేచి నిల్చోమని, మేము భగవంతుడిని నమ్ముతున్నామా లేదా అనే దానిని రూఢీగా చెప్పమన్నాడు. ఒకడు తప్పించి అందరూ భగవంతుని నమ్ముతామని చెప్పారు. నేనే ఆ మినహాయింపుని. నేను భగవంతుని నమ్మను అని అన్నాను. నేను ఎందుకని అని అడిగారు నాయకం గారు. ఎందుకని నమ్మాలి సార్? నేను భగవంతుడిని చూడలేదు, నాకే ప్రమాణము లేదు. ఎప్పుడైతే చూడడం జరిగిందో అప్పుడు ఇంకా నేను నమ్మవలసిన పని లేదు. వాస్తవాలకు నమ్మకాలు అవసరమని నేనన్నాను. స్వల్ప నిశ్శబ్దం తర్వాత ఆయన అన్నాడు, నాకు ఏ దేవుణ్ణి నమ్మని ఓ సహోద్యాయి ఉండేవాడు. 30 ఏళ్ల తర్వాత గుండు గీసుకొని కాషాయ వస్త్రాలు కట్టుకున్న అతనిని చూశాను. రామకృష్ణ వర్గంలో అతను ఒక సన్యాసి అయ్యాడు. అంచేత మేము అర్థం చేసుకోగలం నీలాంటి వాళ్ళను. భగవంతుడి కోసం నువ్వు చేసే అన్వేషణకి ఇది ప్రారంభం కావచ్చు. నీ నిజాయితీకి నేను సంతోషిస్తున్నాను. నీ పేరేమిటి? నేను నా పేరు చెప్పగానే ఆయన గాబరా పడ్డట్టు కనిపించాడు. నా మతవర్గానికి చెందిన కుర్రాడు తాను భగవంతుడిని నమ్మనని చెబుతాడని బహుశా ఆయన భావించి ఉండడు. సుమారు ప్రతి రాత్రి నా అంతరంలో ఏం జరుగుతోందో ఆయనతో పంచుకుందామని ఆకాంక్షించాను. కానీ నా అనుభవాలను ఎవరితోనైనా పంచుకోవడాన్ని ఏదో ఒక వివరించరాని శక్తి నిరోధిస్తూ ఉండేది. చెబుతున్న వరుసలో చివరివాడైన ప్రముఖతలో ఏమాత్రమో తక్కువ కానివాడు కొట్టన్ ఆచారి గారు. ఆయన సాంఘిక శాస్త్రము, బొమ్మలు గీయడం, రంగుల చిత్రాలు వేయడం, కొద్దిగా వడ్రంగము నేర్పేవాడు. కానీ దీనికన్నా కూడా ఎక్కువగా చెప్పుకోదగినది ఏమిటంటే పాఠశాల నటవర్గాల వెనకనున్న స్ఫూర్తి, ఉద్దీపనము ఆయనే అని. ఆయన మార్గనిర్దేశంలో ఇంగ్లీషు, మలయాళం నాటకాలు ప్రదర్శితాలే అయ్యేవి. ఇంగ్లీషు మీడియం పిల్లలమైన మేము షేక్స్పియర్ రాసిన మర్చెంట్ ఆఫ్ వెనిస్ లోని న్యాయస్థాన సన్నివేశాన్ని అభినయించాం. నేను ఏంటోనియో పాత్రను వేశాను. షైలాక్గా కెవిన్ ఫెర్నాండిస్ ఎంత బాగా నటించాడంటే రాష్ట్ర యువకుల ఉత్సవంలో ఆ నాటకాన్ని ఎన్నిక చేశారు. పురస్కారాలను గెలుచుకోవడం జరిగింది. కెవిన్ ఫెర్నాండెజ్ తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వైద్య కళాశాలలో చేరాడు. ఎయిర్ కామోడోర్గా రిటైర్ అయ్యాడు.
స్వభావరీత్యా స్నేహపూర్వకంగా ఉండేవాడిని కనుక నాకు స్కూల్లో చాలా మిత్రులు ఉండేవాళ్ళు. కానీ వారిలో కొంతమందితో నేను ప్రత్యేక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండేవాడిని. వాళ్ళల్లో ఒకడు సిద్దిఖీ. అతను గుజరాతీ మాట్లాడే మోహన్ మెమాన్. అతని పూర్వీకులు పోరుబందర్ నుంచి వచ్చారు. అతని తాతగారు అబ్దుల్లా ఇబ్రహీం త్రివేంద్రంలోని చెలై బజారులో అతిపెద్ద టోకు బట్టల షాపుకి ఆయన యజమాని. ఆయన వేలాడే తెల్లగడ్డంతోనూ నిష్ఠుర లక్షణాకృతులతోనూ పాత నిబంధన బైబిలు తాలూకు ప్రవక్తలాగా ఉంటారు. సిద్దిఖీయే బహుశా అనారోగ్యంగా సన్నగా బలహీనంగా ఉండేవాడు. ఆ వయసులోనే తీవ్రమైన కంటి రోగంతో బాధపడేవాడు. రమారమీగా ఒక కన్ను గుడ్డిగా కాబోతోంది. అతనికి నేను స్నేహితుడు అవడానికి కారణం స్కూల్లోని జగడాల కూరల నుంచి అతనికి సంరక్షణ కావాలని నేను అనుకోవడమే. అతను తన తల్లిదండ్రులతోనూ అక్కగారితోనూ ఉండేవాడు. వాళ్ళిల్లు మా ఇంటికి పెద్ద దూరమేమీ కాదు. అతనింటికి నేను తరచూ వెళ్ళేవాడిని. అలాగా అతని అమ్మగారితో ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించుకున్నాను. ఆవిడ నాకు తినిపించడానికి చూసేది. నా అంతర్జీవితం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోయినా ఆవిడ నా మానసిక ప్రవృత్తిలో ఏదో కనిపెట్టి నన్ను సూఫీ మహాత్ముల కథలలోనూ రోగాలను నయం చేసే వాళ్ళ కథలతోనూ ఏదో కనిపెట్టి నన్ను సూఫీ మహాత్ముల కథలతోనూ రోగాలను నయం చేసే వాళ్ళ కథలతోనూ సమ్మోహపరుస్తూ ఉండేది. సెలవులప్పుడు సిద్దిఖీ తరచుగా ముంబైకి వెళ్ళేవాడు. ఆ మహా ఆకర్షణీయమైన ముంబై పట్టణం గురించిన కథలను, నిశ్శబ్ద సుఖాలను వినడానికి అతని పునరాగమనం కోసం నేను ఆతృతతో ఎదురు చూసేవాడిని. అతను ఆ నిశ్శబ్ద సుఖాలను గొప్ప కళా నైపుణ్యంతో చెప్పడంలో బాగా కుశలుడు. హిందీ సినిమాల నాయకులు, డబ్బు తీసుకుని రాత్రిని గడిపే స్త్రీలు, ఆ గొప్ప తాజ్మహల్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా ఇవి సిద్దిఖీకి ఇష్టమైన విషయాల్లో కొన్ని. అనంత నారాయణన్, నేను ఆ కథలను మా కౌమార చిత్తాలకు బాగా ప్రేరేపకంగా ఉన్నాయని అనుకునేవాళ్ళం. ఇదిగాక మరో చిన్నది, అంత అముఖ్యం కానిది అయినా సానుభూతిపరమైన అంశం ఒకటి ఉంది. నాకు సిద్దిఖీకి మా ఇద్దరికి సాంబారు చిక్కుడు గింజల్లాంటి గింజలు కూరగాయలతో తయారయ్యేది ఇడ్లీ అంటే ఇష్టం. మా అమ్మకు ఇడ్లీ సాంబార్లు చేయడంలో నైపుణ్యం ఉన్నా అంతకన్నా ఎక్కువ నైపుణ్యం మా స్నేహితుడు అనంతనారాయణన్ అమ్మగారికి ఉంది. ఆవిడ శాకాహారి, అతిథుల్ని ఆదరించడంలో గొప్పది. ఆవిడ తన కొడుకు ముస్లిం మిత్రులైన మా ఇద్దరిని తన పూర్వాచార పరాయణ బ్రాహ్మణ గృహంలోకి నవ్వుతూ ఆహ్వానించేది. వాళ్ళ ఇష్టమైన తినుబండారాలను మాకు పరిపూర్ణంగా తినిపించేది. దానికి తోడుగా స్టీలు గ్లాసులో కప్పుడు వేడి ఫిల్టర్ కాఫీని కూడా అందించేది ఆవిడ. విశ్వనాథ్ అయ్యర్ గారి కొడుకు అనంత నారాయణ్కి కూడా ముంబై పట్టణంతో సంబంధం ఉండేది. అతని తండ్రి జీవిత బీమా సంస్థలో పనిచేసేవారు. ఆయన్ని అక్కడికి పోస్టు చేశారు. అంచేత 6వ తరగతి వరకు అతను ముంబైలో చదివాడు. త్రివేంద్రం బీమా శాఖకు బదిలీ చేయడంతో విశ్వనాథ అయ్యర్ గారు తన కుటుంబంతో త్రివేంద్రానికి రావాల్సి వచ్చింది. స్వాదిష్టమైన భోజనమో లేకపోతే సరిగ్గా తగినట్టుగా సువర్ణ బంగారం అని పేరున్న అతని అక్కవైపు నాకేర్పడిన ఆకర్షణో లేకపోతే రెండూనో నన్ను అనంత నారాయణన్ ఇంటికి తరచుగా వెళ్ళడానికి ప్రలోభ పెట్టేవేమో మరి నాకు తెలియదు. బ్రాహ్మణ కుటుంబం గురించిన చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. మాట వరుసకు వాళ్ళమ్మ బయట చేరినప్పుడు ఆవిడను వంటింట్లోకి రానివ్వరనే విషయం. విశ్వనాథ అయ్యర్ గారు మెరుగైన వంటవాడు కనుక ఆ సమయంలో భోజనం మరింత రుచికరంగా ఉండేది. వీటన్నింటినీ పక్క నుంచి తరువాత నా ఆధ్యాత్మిక జీవితంలో నిగూఢ ప్రాముఖ్యమున్న సంఘటన ఒకటి. జీవిత బీమా సంస్థలో టైపిస్టుగా ఉన్న విశ్వనాథ అయ్యర్ గారి నిరాడంబరమైన చిన్న ఇంట్లో జరిగింది. ప్రత్యేకంగా ఆరాధన కోసమనే వాళ్ళింట్లో పూజ గది అని ఒక గది ఉండేది. దాంట్లో చాలా హిందూ దేవతల బొమ్మలు ఉండేవి. వాటి విలక్షణతను నాకు చాలా ఓర్పుతో వివరించడం జరిగింది. ఆ గోడ మీద ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించిన అన్నిటికన్నా పెద్ద బొమ్మ ముస్లిం ఫకీర్లాగా అనిపించే ఒక మనిషిది.
ఆయన చిరిగిన బట్టలు కట్టుకొని ఉన్నారు. అతని తల చుట్టూ అపూర్వ రీతిలో ఒక గుడ్డ చుట్టబడి ఉంది. 1918లో మరణించిన షిర్డీ సాయిబాబా చిత్రం మీద నా కళ్ళు మొదటిసారిగా నిలిచినది అప్పుడే. ఇక్కడ ఈ బ్రాహ్మణ కుటుంబంలో ఆ ఫకీరుకు హిందూ దేవతలకు ఇచ్చిన గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. ఆయనను స్తుతి చేస్తూ పాటలు పాడేవారు, గంటలు మోగించేవారు, హారతి ఇచ్చేవారు. నా ఆసక్తి బాగా రేకెత్తేది. గురువారం షిర్డీ సాయిబాబాకు ప్రత్యేకమైన రోజు. చాలా గురువారాల్లో నేను ఆ గానంలో కంఠం కలిపేవాడిని. హిందీలో నా ప్రథమ భజన కూడా రాశాను. హే ప్రభు, హే సాయినాథ్ అంటూ నాకు విశ్వనాథ్ అయ్యర్ గారు సంక్షిప్తంగా షిర్డీ సాయిబాబా జీవితం గురించి చెప్పారు. ఆయన భగవంతుడే అన్న తన విశ్వాసాన్ని వ్యక్తీకరించాడు. నేను విని విస్తుపోయాను. ఒక రాత్రి బాహ్య ప్రేరేపణలేవీ లేకుండానే దానికదే కుదిరే గాఢమైన ధ్యానంలో నేనుండగా రివాజుగా కనిపించే నా హృదయంలోని కాంతి నుంచి షిర్డీ సాయిబాబా రూపం ఉద్భవించి నా ముందు నిలిచి తరువాత అది దానికదే పనస చెట్టు కింద కనిపించిన విచిత్ర యోగి రూపంలోకి మారిపోయింది. ఇది ఎవరికీ తెలియదు. అలవాటు మాదిరిగానే నా అనుభవాన్ని ఎవరికీ చెప్పలేకపోయాను. ప్రస్తుతానికి షిర్డీ సాయిబాబాతో నా బాంధవ్యానికి సంబంధించిన కథను నేను మొట్టమొదటిసారిగా షిర్డీనేలాగా చూశానన్న విషయాన్ని చెప్పడాన్ని వాయిదా వేస్తున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు చెబుతాను. కేరళలోని త్రిచూర్ దగ్గరున్న గురువాయూర్ కృష్ణాలయంలో నా ప్రవేశ విషయంలో కూడా విశ్వనాథ అయ్యర్ పాత్ర ఉంది. ఎనిమిదో పాఠం శ్రీ నారాయణ గురువు కథ. నాకింకా కొంతమంది సన్నిహిత మిత్రులున్నారు. డాక్టర్ అయిన నారాయణ ప్రసాదు జకరయ్య, అతని సోదరుడు మామెన్ జకరయ్య. ఈ జకరయ్యల తండ్రి ఒక క్రైస్తవ ధర్మోపదేశకుడు. జకరయ్య కూడా డాక్టర్ అయ్యాడు. విదేశంలో స్థిరపడ్డాడు. తర్వాత తొల్లిటి యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్కి వ్యక్తిగత హృద్యాది నిపుణుడయ్యాడు. రిపబ్లికన్ పార్టీకి నిధిని కూడబెట్టేవాడు కూడా అయ్యాడు. ఇంకా మోహన్ దాసు, సుధీర్ వెంకటేష్, ఇతను ఆ సమయంలోనే తనను తాను శాస్త్రజ్ఞుడిగా ఊహించుకునేవాడు. మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో నాతో ప్రత్యేకమైన బాంధవ్యం ఉన్నవాడు మాత్రం రంజిత్ సదాశివన్. ఆయన మోడల్ హై స్కూల్లో 9వ తరగతిలో చేరాడు. అతను బి సెక్షన్లోనూ, నేను ఏ సెక్షన్లోనూ ఉండేవాళ్ళం. కానీ మేము కలుసుకున్న దగ్గర నుంచి మా మధ్య పరస్పర ప్రేమ ప్రశంసలు ఉండేవి. అవి కాలంతో పెరిగాయి. అతను సుదృఢ దేహమున్న ధైర్యవంతుడు. ఏ రకమైన బెదిరింపులు అతనిని భయపెట్టలేవు. అతను అన్యాయం అనుకుంటే చాలు దెబ్బలాడడానికి సిద్ధమవుతాడు. అతను సైనిక స్కూలు, అంటే సైనిక వర్గం నడిపే స్కూలు నుంచి వచ్చాడు. అతని ద్వారానే నేను పెద్దయిన తర్వాత ఎయిర్ కామడోర్ అయిన వేలాయుధన్ నాయర్తోనూ, వైస్ అడ్మిరల్ అయిన మాధవన్ నాయర్తోనూ, ఎయిర్ వైస్ మార్షల్ అయిన రాధాకృష్ణన్తోనూ, వింగ్ కమాండర్ హోదా వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీలోకి ప్రవేశించడానికి ఆకాంక్షించే యువకులకు ఒక శిక్షణ పాఠశాలను ప్రారంభించిన మోహన్ చందుతోనూ స్నేహాన్ని పెంపొందించుకున్నాను. రంజిత్ ఈజ్వా వర్గం నుంచి వచ్చినవాడు. ఆ కులం వాళ్ళు 150 ఏళ్ల క్రితం సంఘం శ్రేణిలో అట్టడుగు మెట్టు మీద ఉండేవాళ్ళు. మహానుభావుడైన శ్రీ నారాయణ గురుస్వామి గారి స్ఫూర్తితోనూ ఆశీస్సులతోనూ ఈజ్వాలు తమ అధమ స్థాయిని విడిచిపెట్టి విజయ నిశ్రేణికను ఆరోహించగలిగారు. నేను చెబుతున్న సమయానికి వాళ్ళు చాలా ధనవంతులు, విద్యావంతులు అయి సాంఘికంగాను రాజకీయంగాను ఆశించదగిన స్థానంలో ఉన్నారు. శ్రీ నారాయణ గురువు ఈ ఒక ఈజ్వా కుటుంబంలో 1854 ప్రాంతంలో ట్రివేండ్రం పట్టణానికి శివార్లలో ఉన్న చెంపజంతి అనే పేరున్న గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి మదన్ వట్టి రైతే కాదు, ఖగోళ శాస్త్రంలోనూ ఆయుర్వేద వైద్య శాస్త్రంలోనూ
పారంగతుడైన పండితుడు కూడాను. ఆ గ్రామంలో అతనిని ఉపాధ్యాయుడిగా ఆమోదించారు. గ్రామస్తులు అతనిని ఆసన్ అని పిలిచేవాళ్ళు. ఆసన్ అనేది ఆచార్య శబ్దానికి వాడుకలో వాడే మాట. అతనిని ఆసన్ అని పిలవడానికి కారణం అతను రామాయణ మహాభారతాలను వ్యాఖ్యానించి వివరిస్తూ ఉండడమే. ఆ రోజుల్లో సంస్కృత విద్యను నంబూద్రి బ్రాహ్మణులు బహు ఉత్సాహంతో సంరక్షించేవాళ్ళని, ఆ బ్రాహ్మణుల్ని వేదాధ్యయనం చేయకుండా అవరోధించే వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా వైద్యులు అంటే ఆయుర్వేద వృత్తి అవలంబించిన వాళ్ళు చరక, సుశ్రుత సంహితలనే వైద్య గ్రంథాలను అధ్యయనం చేయడానికి సంస్కృతం నేర్చుకునేవాళ్ళు. కానీ అంతకన్నా ముందుకు పోవడానికి ఇతరులు ఒప్పుకునేవాళ్ళు కారు. 15 ఏళ్ల ప్రాయంలోనే నారాయణుడు తన తల్లిని కోల్పోయాడు. 30 ఏళ్లప్పుడు అతని తండ్రి మరణించాడు. ఆ సమయానికి నాను అని అందరూ పిలిచే నారాయణుణ్ణి ఆసన్ నాను అనే ఆచార్యుడు అని కొంతమంది సంబోధించేవారు. ఆయన భిక్ష మీదే బతుకుతూ చాలా నెలలకు ఒకసారి మాత్రమే ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయుర్వేద అధ్యయనాన్ని మించి చదవడానికి ధైర్యం చేశాడు అతను. వైదిక గ్రంథాలను, వేదాంత గ్రంథాలను లోతుగా అవలోకించాడు అతను. అతని దగ్గరకు వచ్చిన కొంతమంది విద్యార్థులకు సంస్కృతం కూడా నేర్పాడాయన. ఛాందస వాదం, కింది వర్ణాల వారిని వేరుగా ఉంచాలని దబాయించి చెప్పినా అందరినీ సమానంగా చూసే నానుకి రామన్ పిల్లే ఆసన్ అనే ఒక అసాధారణ ఉచ్చ తరగతి సంస్కృత ఆచార్యుడు దొరికాడు. త్వరలోనే నాను తనకు తాను అధ్యయనం చేసిన ఉపనిషత్తులే కాకుండా కవిత్వము, నాటకము, సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం కూడా చదువుకున్నాడు. అతను దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న మంగుళూరు దాకా అధ్యయనం చేస్తూను, ధ్యానం చేస్తూను, తన చేతనత్వాన్ని పరిశోధించుకుంటూను విస్తృతంగా తిరిగాడు. మరో 2 అధ్యాపకులు నానుని ప్రభావితం చేశారు. ఒకతను కొంజన్ పిల్లై, ఇతనిని చట్టాంబి స్వామి అని కూడా అనేవాళ్ళు. సంస్కృత అలంకార శాస్త్రాన్ని బోధించే తరగతికి నాయకుడిగా ఉండేవాడు అతను. తర్వాత నాను చేసే సంచారాల్లో అతన్ని చట్టాంబి స్వామి అనుసరిస్తూ ఉండేవాడు. రెండోవాడు తమిళ మూలాలున్న తైకాడ్ అయ్యావు అనే అతను త్రివేంద్రంలోని బ్రిటిషు వైస్రాయ్ ప్రతినిధి గారి బంగ్లాకు నిర్వాహకుడిగా ఉండేవాడు. అతని నుంచి తమిళ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో భద్రపరిచి ఉన్న నిగూఢమైన యోగ బోధనలను నాను నేర్చుకున్నాడు. సారాంశం ఏమిటంటే అతను త్వరలోనూ తన చేతనత్వపు అగాధాల్లోకి మునకలేసిన వాడిగా ప్రసిద్ధికెక్కాడు. ఉపనిషత్తులు ప్రవచించే సర్వవ్యాప్తమైన సదాత్మను కనుగొన్నవాడయ్యాడు. ఒకవైపు ఆధ్యాత్మిక బోధనలు, మరోవైపు సాంఘిక సంస్కరణలు పరిఢిల్లడంతో అంతరానుభూతి వెల్లడయింది. ముఖ్యంగా అతని భార్య చిన్న జబ్బుతో మరణించిన తర్వాత వాళ్ళకు సంతానం లేదు. నాను కొంత అనుచర వర్గమున్న స్వతంత్ర సన్యాసి అయ్యాడు. అతనిని అందరూ శ్రీ నారాయణ గురువు అని పిలిచేవాళ్ళు. జనాలు వెళ్ళడం మానేసి పాడుబెట్టిన గుళ్లను అతను నవీకరించడానికి సాయం చేశాడు. వాటిలో దేవతలను తానే ప్రతిష్ఠించేవాడు. అంతకుముందు ఆచారంలో లాగా దేవతా ప్రతిష్ఠలకు బ్రాహ్మణులను పిలిచేవాడు కాదు. ఒక గుడిలో దేవత లుప్తమైంది. దానిలో ఆ దేవతకు బదులుగా ఒక అద్దాన్ని ప్రతిష్ఠించి మనిషి నిన్ను నువ్వు తెలుసుకో అని వేదాంత ప్రోక్తము, సోక్రటీసు ప్రోక్తము అయిన ప్రతితోక్తిని నిరూపించాడు. అల్వాయేలో ఒక ఆశ్రమాన్ని, వర్కలాలో గుట్ట మీద మరో ఆశ్రమాన్ని నిర్మించాడు అతను. వర్కల అనేది సముద్ర తటంలో ఉన్న పట్టణం. త్రివేంద్రానికి కొద్ది దూరంలోనే ఉంది. దానిని శివగిరి అని పిలిచాడాయన. కేరళ చరిత్రలో మొట్టమొదటిసారిగా అబ్రాహ్మణులకు వైదిక విద్య ప్రారంభమైంది. శివగిరి ఆశ్రమంలోనేమో అన్ని వర్ణాల వాళ్ళకి వైదిక విద్య తలుపులు తెరుచుకున్నాయి. నా సంచారాల్లో నేను శివగిరి ఆశ్రమంలో 2 నెలలు గడిపాను. గొప్ప వేదాంత సత్యాన్ని సరళమైన భాషలో వ్యక్తీకరిస్తూ ఆయన గానం చేశాడు. తీరులో ఒకటే, విశ్వాసంలో ఒకటే, భగవంతుడిలో ఒకటే ఈ మనిషి.
ఒకే రకమైన గర్భకోశగతుడి ఇతనిది ఒకే రూపం. ఎంత మాత్రమూ తేడాలు లేవంటే లేవు. ఇలా గానాలు పాడేవారు. తన తోటి వారిని తమ న్యూనతను పోగొట్టుకోమనిన్ను, అనంతోన్నతులకు పెరగమనిన్ను ఉద్భవించాడతను. 74 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత 1928వ సంవత్సరం సెప్టెంబరు 20వ ఆధ్యాత్మికము సాంఘికము అయిన ఆస్తులను ఉత్తమమైన ఉత్తర దాయిత్వంగా వదిలిపెడుతూ ఆయన మరణించాడు. ఇక రంజిత్ విషయానికి తిరిగి వస్తే, ప్రమాదకర పరిస్థితుల్లో మిత్రుల్ని రక్షించే విషయంలో ఎదుర్కోవడానికి అతనికున్న సామర్థ్యమే అతనంటే నాకు ఇష్టం ఏర్పడడానికి కారణమైంది. మేము కాలేజీ విద్యార్థులుగా ఉన్నప్పుడు యథాలాపంగా మేము ఎదుర్కొనే వీధి దెబ్బలాటల్లో కూడా, ముఖ్యంగా సంఘ విరుద్ధ శక్తుల బాధలకు ఎర అయ్యే సభ్యమిత్రుల్ని రక్షించడంలో ఇది మాటిమాటికి రుజువైంది. ఇదేగాక మా శ్రీరామకృష్ణ పరమహంస వాడుకగా చెప్పే ఆయత్త పరిచేవాడుగా ప్రొవైడర్ అయ్యేవాడు రంజిత్. తర్వాత నేను నెమ్మదిగా ఏకాంత స్థలాలకు జారుకుందామనుకునేటప్పుడు రంజిత్ నా పర్యటనలకు ద్రవ్య సహాయం చేసేవాడు. అదీగాక ఆ పర్యటనల్లో నేను ఎక్కడున్నది, నాతో ఏ విధంగా సంపర్కం చెయ్యాలన్నది తెలిసిన ఒక్కగానొక్కడు అతను. తాను నాతో సంపర్కంలో ఉన్నానని, ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా నన్ను వెనుకకు తీసుకురాగలనని చెబుతూ మా తల్లిదండ్రులకు ఊరట కలిగించేవాడు అతను. ఏ ప్రశ్నలు అడగకుండా సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అతనింట్లోనే అనుకోకుండా శ్రీనారాయణ గురువు ఫోటోను నేను మొదటిసారిగా చూశాను. 9వ పాఠం విచిత్రాలు సమయోచితాలు అయిన సాధకాలు. నాలో అంతఃపరివర్తన ప్రక్రియ ప్రారంభమయ్యింది. నా అంతరంలో లోతుల్లో చైతన్య నది మౌనంగా కొత్త ఉపనదులను పుట్టిస్తోంది. అవి చివరకు మహాసముద్రంలోకి చేరుతాయి. ఈ ప్రక్రియను త్వరితపరచడానికి నాకు కావలసిన బాహ్య సాధకాలు, వింత వింత మార్గాలు సమకూరాయి. యోగాభ్యాసం గురించి, తత్వశాస్త్రము, మతాల సంబంధమైన సూక్ష్మతర విషయాల గురించి ఏదైనా వివరణ నాకు కావలసిన వస్తే సరిగ్గా ఆ ప్రశ్నలనే చర్చించిన పుస్తకాలు నా చేతిలోకి వచ్చేవి గారడి చేసినట్టు. నేను పెద్దవుతున్న కొద్దీ నేను తిరగడానికి పెద్దల అనుమతి దొరికిన దగ్గర నుంచి నేను త్రివేంద్రం సార్వజనిక గ్రంథాలయానికి తరచుగా వెళ్ళడం మొదలుపెట్టాను. అది ఒక పురాతన విక్టోరియన్ కట్టడం. తత్వశాస్త్రం, మతం, ఆచారబద్ధమైన గారడీ విద్యలకు సైతము సంబంధించిన పురాతన గ్రంథాలకు అది దాదాపుగా వాస్తవికమైన ఒక ఖజానా. అక్కడ పొడుగుపాటి జుట్టు, గెడ్డము ఉన్న పుస్తక భాండాగార అధికారి ఒకడు, నాకిప్పుడు అతని పేరు గుర్తులేదనుకోండి, తనకు తానే నాకు సలహాదారునిగా నియమించుకొని అద్భుతాల కూడా అద్భుతమైనట్టుగా తగిన సమయంలో తగిన పుస్తకాన్ని సూచిస్తూ ఉండేవాడు. ఈ విధంగా నేను ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ, ఐసిస్ అన్వీల్డ్, మేడం బ్లావెట్స్కీ రాసిన ద సీక్రెట్ డాక్ట్రిన్, ద జోహర్, ద ఉపనిషద్స్, ద భగవద్గీత, యవ్వన తత్వవేత్తలైన అరిస్టాటిల్, ప్లేటో మొదలైన చాలామంది గురించిన పుస్తకాలను చదివాను. 2 సంఘటనలు ఎంత వింతైనవంటే వాటిని కాకతాళీయంగా కొట్టిపారేయడానికి నాకు కఠినమనిపిస్తుంది. విద్యారణ్యులు పంచదశి అనే ప్రామాణిక వేదాంత గ్రంథంలో నాకు తారసిల్లిన కొన్ని వైరుధ్యాలను వివరించేదేమైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో ఒక పొద్దున్న నేను బ్రిటిష్ కౌన్సిల్ గ్రంథాలయానికి నడిచి వెళ్ళాను. అది మా ఇంటి నుంచి ఏమంత దూరమేమీ కాదు. తత్వశాస్త్రం, మతం గురించిన భాగం లోని పుస్తకాలను వినోదంగా చదువుతూ ఉన్నాను. అక్కడ నాకు ప్రత్యేకంగా ఉపయోగించేదేది కనిపించలేదు. ఆ తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ అనువాదము, ఉపనిషత్తులో వ్యాఖ్యానము అయిన ఒక ప్రతి క్రింద అరలో కనిపిస్తే నేను దానిని బయటకు లాగుదామని క్రిందికి వంగాను. సరిగ్గా అదే క్షణంలో గట్టి అట్టలేసిన 3 పుస్తకాలు పై అర నుంచి నా మెడ మీద పడ్డాయి. ఆ నొప్పిని పోగొట్టుకోవడానికి చేతుల్లో మెడని మర్దనా చేసుకున్న తర్వాత ఆ పుస్తకాలను ఎత్తి తీసుకున్నాను. ఒకటేమో ఆల్డస్ హక్స్లే రాసిన ద పెరెన్నియల్ ఫిలాసఫీ, తతిమ్మ 2 జె కృష్ణమూర్తి రాసిన
జిడ్డు కృష్ణమూర్తి రాసిన ద కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే సంపుటాలు. అదే నాకు కృష్ణమూర్తి గారి గురించిన మొదటి పరిచయం. వివిధ సమస్యల విషయంలో నేను కృష్ణమూర్తి గారితో పూర్తిగా ఏకీభవించలేకపోయినా ద కామెంటరీస్ ఆన్ లివింగ్ అనేది చాలా వేదాంతిక క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా పనికి వస్తుందని మాత్రం నేను చెప్పి తీరాలి. ఏదేమైనా ఆ పుస్తకాలు నా మీద ఎలా పడ్డాయో అన్నది నేను వివరించలేను. ఎందుకంటే ఆ ఫలానా పుస్తకాలు బీరువా అరల దగ్గర నేను తప్ప మరెవరూ లేరు కనుక. మరో సంఘటన ఇంకా వింతైనదే. నాకప్పుడు 14 ఏళ్ళు. అప్పటికి నేను యోగం, మార్మికవాదం, మతం, తత్వశాస్త్రం మీద చాలా పుస్తకాలను చదివాను. ఛాతీలో కనిపించే కాంతి మీద అప్రయత్నంగానే నేను చేసే రాత్రిపూట ధ్యానం కొనసాగుతూనే ఉంది. కానీ చాలా గంభీరమనిపించిన ఒక విశేష సమస్య నాకు ఎదురైంది. వేరువేరు గురువులు, వేరువేరు గ్రంథాలు హృదయ కేంద్రానికి వేరువేరు స్థానాలను చెప్పడం జరిగింది. రమణ మహర్షి హృదయ కేంద్రం ఛాతీకి కుడివైపున ఉందని నొక్కి చెబుతారు. కబీరు, మార్గీయులు, రామకృష్ణ పరమహంస కూడా అసలైన గుండెను దగ్గరగా ఎడమవైపునే దానికి స్థానంగా చెప్పారు. హఠయోగ ప్రదీపికతో సహా చాలా యోగ గ్రంథాలు ఛాతీ మధ్యనే హృదయ కేంద్రానికి స్థానాన్ని నిర్దేశించి దాని అనాహత చక్రమని నాలో స్వతసిద్ధంగానే ఉత్తేజితమై అయిన కేంద్రంగా వ్యవహరించారు. ఆధ్యాత్మిక ప్రముఖులైన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అనుభూతి తాలూకు మహా ఉన్నతులను చేరిన వాళ్ళని అందరూ అనుకునేవాళ్ళు. ఇంత ప్రముఖమైన మానసిక కేంద్రపు స్థాన విషయంలో ఒకరినొకళ్ళు వ్యతిరేకించడం అన్నది అత్యంతము చకితపరిచే విషయం. ఒకరు ఉప్పైతే రెండో వారు తప్పే కదా. అసలు ఈ కేంద్రాల ఉనికి మీదే నాకు తీవ్రమైన అనుమానాలు పుట్టుకురావడం మొదలుపెట్టాయి. ఇదంతా ఊహేనా? నాది ఇతరులది కూడాను. నా ఆధ్యాత్మిక యాత్రలో అదే మొదటి గడ్డు సంకటం అనుకుంటాను. నేను దీన్ని వెంటనే సరిచేసుకుని నిశ్చయించుకోవాలనుకున్నాను. నేను ప్రణాళిక ప్రకారం ప్రయత్నించాను. నాకు వైయక్తికంగా శిక్షణనిచ్చిన అధ్యాపకుడు రామస్వామి గారు ఆ సమయానికి మా ఇంటికి బాగా దూరంగా ఉన్న మనకోడు అనే ప్రాంతానికి మారిపోయారు. ఒక రోజున నాతో పాటే స్కూల్లో ఉన్న ఆయన బావగారితో నేను గణిత విషయంలో కొన్ని సమస్యల గురించి రామస్వామి గారితో సంప్రదించాలని చెప్పాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులతో అదే మాట చెప్పాను. బాగా ఆలస్యమైతే మాత్రం నేను అక్కడే నిద్రపోతానని అని, ఆ మర్నాటి పొద్దున్న అంటే ఆదివారం ఇంటికి వస్తానని చెప్పాను. నేను మా ఇంటికి అవతల గడపబోయే మొదటి రాత్రి అదే. మొదట్లో కొంత భయం కనబరిచిన తర్వాత మా అమ్మ చివరికి నన్ను వెళ్ళనిచ్చింది. నిజంగా నాకు కొన్ని రేఖాగణిత సంబంధమైన సమస్యలున్నాయి. అవి రామస్వామి గారి సాయంతోనే పరిష్కరించగలుగుతానని నాకు తెలుసు. కానీ అది మాత్రం సగంపాటి సత్యమే. ఆ మిగతా సగం ఏమిటంటే మనకోడులోని రామస్వామి గారి ఇంటికి అనతి దూరంలోనే సమాధి తోటం అనే ఒంటరి తోపు ఉంది. ట్యూషన్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి పోతున్నానని చెప్పి బయటపడి నిజానికి సమాధి తోటానికి నడిచి రాత్రి అక్కడ గడుపుదామని నా ఉద్దేశం. నా రాత్రి సంబంధిత సాహస కృత్యానికి ముందుగా సమాధి తోటం గురించిను, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నానని మీకు చెప్పాలి. మనకోటికి సుదూరంగా జనసంచారం లేని మారుమూలు కొబ్బరి చెట్లు, ఇతర చెట్లు ఉన్న సంరక్షణకు నోచుకొని తోపు ఒకటి ఉంది. దానిలో తరచూ కుక్కలు, నక్కలు చేరుతూ ఉండేవి. దానిలో ఒక ప్రాచీన వటవృక్షం క్రింద శ్రీ రామదాస స్వామి అనే ఒక మహాయోగి సమాధి ఉంది. ఆయన త్రివేంద్రం మహారాజు ఆయిల్యం తిరునాళ్ రాజ్యం చేసినప్పుడు జీవించారు. 1865 నుంచి 1880 వరకు జీవించి ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు సమాధి అంటే స్వచ్ఛందంగా మహాత్ములు, యోగులు ప్రవేశిస్తారని చెప్పుకునే గోరి జీవ సమాధులు అనేవి ఇంకా ప్రత్యేకమైనవి. వాటిలోకి ఒక యోగి బతికొండగానే ప్రవేశిస్తాడని విశ్వసిస్తారు. ఆయన మఠం వేసుకొని బుద్ధి భంగిమలో కూర్చుని తన శిష్యులకు సమాధిని మూసేయమని ఆదేశిస్తాడు. మనకోట దగ్గర సమాధి జీవ సమాధిగా చెప్పుకుంటారు. మునుపు శ్రీ గోపాలస్వామితో సహా చాలామంది మహాయోగులు సమాధి తోటంలో రాత్రిపూట ధ్యానం చేసేవాళ్ళని, ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక అనుభూతులు వాళ్లకు కలిగాయని నేను విన్నాను. నేను కూడా అలాగ చేద్దామని అనుకున్నాను. నన్ను కలవరపెడుతున్న సమస్యకు బహుశా సమాధానం దొరుకుతుందని భావించాను.
అయితే సమాధి తోటం గురించి మా ట్యూషన్ మాస్టర్కి కానీ ఆయన కుటుంబీకులకు కానీ నేనేమీ చెప్పలేదు. నేనొక బస్ ఎక్కి ఈస్ట్ ఫోర్ట్ టెర్మినస్ దగ్గర దిగాను. తర్వాత రామస్వామి గారి ఇంటికి నడిచి వెళ్ళాను. నేను అక్కడికి రాత్రి 7 ఆ ప్రాంతాలకు చేరి ఉంటాను. నా ట్యూషన్ అయిపోయేసరికల్లా రాత్రి 8 అయ్యింది. రామస్వామి గారి కుటుంబం వాళ్ళు రాత్రికి నన్ను అక్కడే ఉండమని పట్టుపట్టారు, కానీ నాకు బస్సు దొరుకుతుందని సాకు చెబుతూ నేనేదో విధంగా బయటపడ్డాను. రామస్వామి కుటుంబానికి టెలిఫోను లేకపోవడం నాకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే నేను అక్కడ రాత్రిని గడపలేదన్న విషయం నా తల్లిదండ్రులకు తెలియదు. నా మిత్రుడు మార్తాండ పిల్లయి కొంత దూరం పాటు నాతో నడిచి వచ్చాడు, కానీ అతనికి ఏదో విధంగా వదిలించుకొని ఒక్కడనే సమాధి తోటానికి వెళ్ళాను. కొన్ని దర్యాప్తులు చేసిన తర్వాతనే నేను చివరకు ఆ చోటుకి చేరగలిగాను. 3 వంతులు అప్పటికి రాత్రి 9:30 అయి ఉంటుంది. అలా అని ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర గడియారం లేదు కనుక. ఆ చిన్న గేటు తెరిచి ఉంది. లోపల ఏ దీపాలు లేవు. ఘనాకారమైన సమాధి కట్టడం ముందు ఒక నూనె దీపం మాత్రం వెలుగుతోంది. గాలిలో ఆ దీపం మినుకుమంటూ అల్లల్లాడుతోంది. నాకు విపరీతమైన భయం వేసింది. అనతి దూరంలో నక్కలు ఊలలు వేస్తున్నాయి. అక్కడ మనుష్యులెవ్వరూ కనిపించడం లేదు. ఆ మసక దీపం కాంతిలో గాలిలో ఊగుతున్న చెట్లు, దుబ్బుల మధ్య విచిత్ర భూతాలు నక్కి తిరుగుతున్నట్టు నేను ఊహించుకున్నాను. అకస్మాత్తుగా బలంగా వీయడం ప్రారంభించిన గాలి నుంచి నన్ను రక్షించుకుంటూ సమాధి వెనుక నేను కూర్చున్నాను. మబ్బుల్లోంచి నెమ్మదిగా అర్ధచంద్రుడు యువతలకి వస్తుండగా పరమ ఆధ్యాత్మికమైన శాంతి నన్ను ఆవరించింది. నేను చాలా అలసిపోబట్టి సమాధి మీద వాలి త్వరలోనే నిద్రపోయాను. నేనెంతసేపు నిద్రపోయి ఉంటానో నేను చెప్పలేను. ఎవరో ఏదో నా కాళ్ళను ప్రచండంగా ఊపినట్టయి నేను తుల్లిపడి లేచాను. నేను కూర్చోగానే నా జుట్టు లేచి నిలిచింది. నా ఒంటి నిండా వెంట్రుకలన్నీ నెక్కపొడుచుకున్నాయి. నేను అక్కడ స్తంభించుకుపోయాను. నా దగ్గర ఒక జీవి కూర్చుని ఉంది. ఉన్నంతలో దానిని వికృతంగాను భీతిని పుట్టించే దానిగాను వర్ణించవచ్చు. సన్నని రమారమి అస్థిపంజరంలాగా నల్ల రంగుతో గుంటల్లాగా ఉన్న పెద్ద కళ్ళు, పొడుగుపాటి జడలు కట్టిన జుట్టు, పెద్ద గడ్డంతో నగ్నంగా ఉన్న మనిషిని నేను చూశాను. అతని అధౌత శరీరం నుంచి నిర్గమిస్తున్న మధుర పరిమళం తాలూకు ఘాటు వాసన ఒక్కటే భయదోషం నుంచి విముక్తినిచ్చే గుణం. నా భుజాన్ని తన సన్నని పొడుగుపాటి గోళ్లున్న వేళ్లతో తట్టుతూ భయపడవద్దు అని మలయాళంలో చెబుతూ తన పసుపచ్చ పళ్లను ఇకిలిస్తూ కొద్దిసేపు వికృతంగా పగలబడి నవ్వేడతను. నువ్వెవరివి అని అడగడానికి ధైర్యం చేశాను. అతని స్నేహపూర్వక వైఖరిని చూసి. నేనా? అహహా, ఎవరినీ కాను, వట్టి పొగ, ఆవిరిను. నేను మౌనంగా ఉండిపోయా. అయితే నీకో సమస్య ఉందన్నమాట, అవునా? హృదయ పద్మం ఎక్కడుందో నీకు తెలియదు, అంతేనా? అది అన్ని చోట్ల ఉంది, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల. హహహా, వేరువేరు జనులకు వేరువేరు కేంద్రాల్లో ప్రకాశిస్తుంది, వైరుధ్యమేమీ లేదు. తర్వాత ఆయన నా ఛాతీ మధ్యలో తట్టి, నీది ఇదిగో ఇక్కడే అనాహత, దీనికే కట్టుబడి ఉండు. బాబాజీ ఆజ్ఞ ఇది. ఇంతకుముందు నేనెప్పుడు చూడని ఊదా రంగుతో నా హృదయ కేంద్రం నిండింది. కళ్ళు తెరిచి ఉన్నా కూడా దానిని నేను అనుభవించగలుగుతున్నాను. ఆయన మాటలకు ఏదో తీరుతో జవాబు చెప్పే లోపులోనే తఠాలున పైకి ఎగిరి చీకట్లోకి పరిగెత్తిపోయాడు. సుదూరంగా ఒక తెల్లని జ్వాల నేలమించి పైకి ఎగిరినట్టు అనిపించింది. లేకపోతే నేను అలా ఊహిస్తున్నానా? అదే అతనిని చివరిసారిగా చూడడం. నా కళ్ళు ఇంకా తెరిచి ఉన్నాయి. నేనా ఊదారంగు వెలుగు తాలూకు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఇక ఏ రకమైన భయమూ వేయలేదు. నెమ్మదిగా రాత్రి చీకటిని ఉషఃకాంతి జయించింది. దానితో ఆ ఊదారంగు జ్వాల కూడా మందగించిపోయింది. నేను నిలుచున్నాను. చూపు దూరంలో ఒక్కరు కూడా లేరు. నేను దగ్గరగా 3 కిలోమీటర్ల నడిచాను. అదృష్టం కొద్దీ నాకు బస్సు దొరికింది. చింత చెట్టు బస్ స్టాపు దగ్గర దిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరు ఏ ప్రశ్నలు అడగలేదు. ఒక్క అమ్మ మాత్రం ట్యూషన్ ఎలాగ నడిచింది అంది. బాగానే అని జవాబు చెప్పాను. ఇప్పుడింకా వెళ్ళి స్నానం చేసి ఉపాహారం చెయ్యి. ఇడియాప్పం బంగాళదుంప కూర చేశాను. నేను ఉపాహారం చేస్తుండగా రాత్రి చేసిన సాహసిక కృత్యం మీదనే నా మనస్సు లగ్నమై ఉంది.
10వ పాఠం మస్తాన్ దీవెనలు. 14.5 ఏళ్లప్పుడు నేను ఎస్ఎస్ఎల్సి హై స్కూల్ పూర్తి చేశాను. 9 మార్కులు తేడాతో ప్రథమ శ్రేణి తప్పపోయింది. కారణం గణితము, హిందీలో కష్టపడడానికి బదులు వేదాంత గ్రంథమైన విద్యారణ్యుల పంచదశి తాలూకు ఇంగ్లీష్ అనువాదాన్ని చదవడంలో పూర్తిగా మునిగిపోవడమే. లయోలా కాలేజీకి పంపించాలని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు అనుకున్నారు. అలాంటి అతి తక్కువ మంది పిల్లల్లో నేను ఒక్కడినే. ఆ కాలేజీ త్రివేంద్రం పొలిమేరల్లో ఉన్న శ్రీకార్యం దగ్గర అప్పుడే ప్రతిష్టాపితమైంది. ఇతరులు మారు ఇవేనియస్లో ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీకి, మహాత్మా గాంధీ కాలేజీకి వెళ్ళారు. కొన్ని పాత స్నేహాలు మరుగున పడిపోయాయి, కొత్త స్నేహాలు కలిశాయి. నా పాత స్నేహితాల్లో కొంతమంది లయోలా కాలేజీ వసతి గృహం హాస్టల్లో ఉండేవాళ్ళు. నేను పగటిపూట చదువుకునే విద్యార్థి, డే స్కాలర్గానే ఉందామని నిశ్చయించుకున్నాను. బస్సు మీద కాలేజీకి చేరుకోవడానికి నాకు గంట కన్నా ఎక్కువసేపే పట్టేది. నా మిత్రుల్ని థామస్ కురియన్, రాజరాజ వర్మ, జానీ జోసెఫ్, నారాయణన్ గురించి చెప్పడం నేను మర్చిపోకూడదు. నేను స్వతంత్రంగా ఉండడం మొదలుపెట్టిన సమయం అది. అవసరం అనిపిస్తే ఆ సాకుతోనో ఈ సాకుతోనో ఇంటి నుంచి అప్పుడప్పుడు కొద్ది సమయం పాటు దూరంగా ఉండగలిగేవాడిని. 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వరకు ఉన్న ఈ ప్రాయంలోనే లౌకికము, లోకోత్తరము అయిన 2 రకాల బహు అనుభూతులకు నేను గురి కావడము, లోబడము జరిగింది. మనస్సును పరిపక్వంగా మలచి, దృఢపరచి అధికోన్నత ఆధ్యాత్మిక స్థితిని అందుకోవడానికి కావలసినదంతా నాకు 5 ఏళ్లలోనే అబ్బిందని సింహావలోకనంలో నేను నిశ్చయంగా గ్రహించగలిగాను. దానికి నిజానికి సాధారణ పరిస్థితుల్లో ఒక పుష్కరమో అంతకన్నా ఎక్కువ ఏళ్ళో పడుతుంది. ప్రాపంచిక స్థాయిలో నిషిద్ధమనుకునేదల్లా నేను రుచి చూడడం తటస్థించింది. కౌమారంలో చాలామంది లాలసపడే మత్తుమందులు, మాదక పానీయాలు మొదలైన ఇతర వస్తువులన్నింటినీ రుచి చూశాను. కానీ సరైన అదునులో నేను వాటి నుంచి బయటపడగలిగాను. ఏదో ఎవరో నాకు కావలిగా ఉంటూ నన్ను కాపాడుతూనే ఉన్నారు. తరువాత మా గురువుగారు ఈ సమయాన్ని తాంత్రిక దశ అని నిర్దేశిస్తూ ఉండేవారు. ఈ రోజుకు కూడా ఆ దశలో నా అనుభూతులను అందించిన ప్రతి మిత్రుణ్ణి, ప్రతి సహచరుణ్ణి నేను ఉపగురువుగా అనుకుంటాను. హృదయపూర్వకంగా అతనికి కానీ ఆమెకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. తర్వాత నా జీవితంలో తాగుబోతులు, మత్తుమందుల దాసులు, కామాతురతలు, ఉచ్చావచాలుగా దారి తప్పిన వాళ్ళు నా దగ్గరకు సాయానికి వస్తారని అప్పుడు నాకే రకంగానూ తెలియదు. ఆ 5 ఏళ్ళు నేను తీవ్రంగా అటువంటి ప్రమాదకర పరిస్థితులకు గురి కావడం అన్నదే, లేకపోతే వాళ్లను అర్థం చేసుకోవడం కానీ, ఏ విధంగానైనా వాళ్లకు సహాయపడడం కానీ నా వల్ల జరిగేది కాదు. ఇంకా అంతకన్నా చెడ్డదేమీ జరిగి ఉండవచ్చునంటే నేను మళ్ళీ వాళ్ల భయంకరము, యాతనామయము అయిన జీవన విధానాల్లోనే పడిపోవడానికి ప్రలోభపడిపోయేవాడినేమో. ఇదొక ఆధ్యాత్మిక జీవిత కథగా చిత్రితమవుతోంది కనుక ఆధ్యాత్మిక స్థాయిలో ఏం జరిగిందన్న విషయంలో నేను మరికొంచెం విశదపరుస్తాను. మొట్టమొదట కలడి మస్తాన్ బాబాతో నా సమావేశం గురించి చెప్పాల్సిందే. సముద్ర తీరాన సూఫీ మహాత్మురాలి సమాధి కవతల పిచ్చివాడిలాగా కనిపించిన ఒక అతన్ని కలుసుకున్నానని నేను 3వ అధ్యాయంలో చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అతను నా ముఖాన్ని చూసి నవ్వుతూ, సరే వెళ్ళు కుర్రాడా, తరువాత రా అని అన్నాడు. అప్పుడు నేను దానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వలేదు. కానీ ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆ మనిషికే ముఖాముఖి అగుపడ్డాను. అతనిని కలుసుకోవడం ఇది 2వసారి. 16 ఏళ్లప్పుడు కాలేజీలో నా ప్రథమ సంవత్సరం రమారమి చివరిలో నేను ఎన్సీసీలో చేరాను. మహాత్మా గాంధీ కాలేజీ ఆవరణంలో సైన్యానుబంధమైన శిబిరానికి నన్ను ఎంపిక చేశారు. 3 రోజులు శిబిరంలో ఉన్న తర్వాత జ్వరము, తలనొప్పి, కీళ్ల నొప్పి వచ్చాయని
మొరపెట్టుకుని అనారోగ్య కారణంగా సెలవు పెట్టాను. సెలవు మంజూరైంది. నేను శిబిరంలోంచి బయటకు వచ్చేశాను. మజిలీ నుంచి బయటకు రాగానే నాకు బాగానే ఉందనిపించి ఆశ్చర్యపోయాను. ఇంటి దగ్గర నేను 1 వారం తర్వాత తిరిగి వస్తానని అనుకుంటున్నారు. నాకు చాలా సమయమే ఉంది. అందుచేత నేను కొంచెం తిరుగుదామని నిశ్చయించుకున్నాను. 2 బస్సులు మారి మధ్యాహ్నానికల్లా భీమపల్లి తాలూకు కడలిగట్టు సమాధి పుణ్యస్థలానికి చేరుకున్నాను. ఆ పవిత్ర స్థానం ప్రవేశ ద్వారంలో నిలుచుని సంఘటిత మత సంబంధమైన ప్రభావం ఎక్కడో సుదూరంగా ఉన్న కడలితట్టు గ్రామంలోకి కూడా చొరబడిందని గమనించాను. ఆ పుణ్యస్థానం పక్కన ఉన్న చిన్న మసీదు స్థానే ఇప్పుడు ఓ పెద్ద రంగురంగుల మసీదు ఉంది. బహుశా దానిని స్వదేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళిచ్చిన చందాతో నిర్మించి ఉంటారు. అదొక శుక్రవారం. ఆ పుణ్య సమాధి లోపల తాము పిశాచగ్రస్తుల మనుకునేవాళ్ళు చేస్తున్న గడబిడను గ్రహించి నేను లోపలికి వెళ్ళదలుచుకోలేదు. సైన్యం వాళ్ళ ఫక్కీలో ఉన్న నా హోల్డాలును బలంగా గుంజుకుంటూ ఇసుక తిన్నెల మీదుగా అడ్డంగా నడుస్తూ టీ కొట్టు కోసం చూస్తూ రోడ్డు దాటాను. నాకు ముందస్తుగా ఓ కప్పుడు స్ట్రాంగ్ టీ కావాలనిపించింది. సరిగ్గా ఎదురుగుండానే నా ముందు దర్గా టీ స్టాల్ అనే కొట్టు ఉంది. అదొక పురిగడ్డితో కట్టిన కట్టడం. దాని ముందు ఒక చిన్న ఎత్తైన వరండా ఉంది. నేను కొట్టు వైపుకు వెళుతూ ఉంటే అక్కడ వరండా చుట్టూ మౌనంగా దాదాపుగా 1 డజను మంది ఉన్న జనసమూహం నా వైపు వీపులు పెట్టి నిలుచుని ఉండడం గమనించాను. ఆ గుంపులో నేను చేరాను. నేల మీద నక్కి కూర్చుని తనకు తాను నవ్వుకుంటున్న సన్నని దిగంబరుడైన మనిషిని వాళ్ళందరూ పరికిస్తున్నట్టు చూశాను. అతని బూడిదవన్నే జుట్టు వేసవికాలంలో అంట కత్తిరింపు చేయించుకున్నట్టుగా చిన్నగా కత్తిరించి ఉంది. అతని నల్లటి ముఖం ఒప్పుగా కత్తిరించబడ్డ తెల్లగెడ్డంతో చట్రం కట్టినట్టుగా ఉంది. అయితే అతని కళ్ళు మాత్రం ఆకర్షణీయంగా ఉన్నాయి. విశాలంగాను ప్రేమగాను ఉన్న ఆ కళ్ళు ఇప్పుడు నా వైపుకు చూస్తున్నాయి. నా మనోనేత్రంలో ఒక సన్నివేశం మెరిసింది. ఆ రోజున జోస్యం చెప్పినట్టు నేను మళ్ళీ అతని దగ్గరకు వచ్చానని, ఇతను అతనేనని నాకు తటాలున తెలిసింది. అతని ముందరి మాటలు దీనినే నిర్ధారించాయి. నా కళ్ళలోకి తేరిపార చూస్తూ వంటిట్టాన్ చొన్న మాదిరి వంటి తిట్టాన్ నేను చెప్పినట్టుగానే వంటి తిట్టాన్ చొన్న మాదిరి వంతిట్టాన్ చొన్న మాదిరి వంతిట్టాన్ నేను చెప్పినట్టుగానే అతను వచ్చాడు అని గబాలున పగలబడి నవ్వాడు. పెద్ద దొంగ, నా నిధిని దొంగిలించడానికి వచ్చావా అంటూ అతను అట్టహాసాల మధ్య అన్నాడు. త్వరగా నేను ఆ తొలి దిగ్భ్రాంతి నుంచి కోలుకొని అతను ఎవరో ఒకతను వెలిగించిన ఒక సిగరెట్టు కాలుస్తూ ఒక గాజు గ్లాసుతో టీ తాగుతున్నట్టు గమనించాను. ఆ సిగరెట్టు విసిరేసి కూర్చో ఇక్కడ అని సైగ చేశాడు. హోల్డాలుని అక్కడ వరండా మీద పడేసి నేల మీద కూర్చున్నాను. అందరూ వెళ్ళిపోండి అని అతను తమిళంలో అనగానే సముద్రమంతా కరిగిపోయింది. టీ కొట్టు యజమాని మరో కప్పుడు తాజా టీ పట్టుకువచ్చి ఇచ్చాడు. ఆ ముసలతను అతనికి పైసలియ్యి అన్నాడు. నేను ₹1 ఇచ్చాను. సగం టీ త్రాగి మిగిలినది నాకిస్తూ తాగు ఈ టీని అని అన్నాడు. జీవితంలో ఎప్పుడూ కూడా కడగనట్టున్న అతని పసుపచ్చటి పళ్ళను చూసి నేను తటపటాయించాను. టీ కొట్టి యజమాని తాగు నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలియదు. చాలా అరుదుగా ఈ పని చేస్తాడతను అని గుసగుసలాడుతూ నెమ్మదిగా చెప్పాడు. ఎందుకు తాగకూడదు అని నేను అనుకుని ముఖ్యంగా వాత్సల్యంతో నిండిన ఆ కళ్ళ మీద ప్రేమతో కళ్ళు మూసుకుని ఆ టీని తాగేశాను. అప్పటికి బాగా చీకటి పడుతోంది. ఆ ముసలాయన తటాలున పైకి లేచి రారా అని అరుస్తూ పరిగెత్తడం మొదలెట్టాడు. నిర్దిష్టమైన నమూనాలో ఉండే నా సైన్య సంబంధమైన హోల్డాలు గురించి అంతా మర్చిపోయి అతని వెనకాల పరిగెత్తాను. త్వరలోనే మేము కడలి ఒడ్డుకు వచ్చాం. సముద్రం ఒడ్డుకి వచ్చాం. సగం కప్పు ఎగిరిపోయిన ఒక పాడుబడ్డ బెస్త గుడిసె ముందు అతను ఆగాడు.
అంటే చేపల గుడిసె, బెస్తవాళ్ళు అంటే చేపల వాళ్ళు ఉండే గుడిసె ముందు అతను ఆగాడు. సాగరాన్ని చూస్తూ ఆ పాడుబడ్డ వరండాలో కూర్చున్నాడు. అతను కూర్చోమని చెప్పాడు. నేను మఠం వేసుకొని కూర్చున్నాను. మేమిద్దరము అరేబియన్ సముద్రానికి అభిముఖంగా ఉన్నాం. అతను హిమాలయాల నుంచి వచ్చాడు కదా అన్నాడు. ఎవరు? బాగా అందమైనవాడు, జడలు కట్టిన జుట్టున్నవాడు, నీ తలను ముట్టుకున్నాడుగా. అవును. ఇతనికెలాగా తెలిసిందబ్బా అని ఆశ్చర్యపడుతూ అన్నాను. సరే, నేనిప్పుడు నీ తలను తాకుతాను. పెద్ద దొంగ, నా నిధిని కొల్లగొట్టడానికి వచ్చావు. మీరలాగనడం చాలా విచారకరం. నేను దొంగనేమి కాను, నేనేమీ దొంగిలించలేదు అని ఈసారి కోపంగా అన్నాను. కన్నన్లాగా, కృష్ణన్లాగా వెన్న దొంగిలించడం, గోపికల హృదయాలను దొంగిలించడం, ప్రేమ ద్యోతకమైన కటాక్షాలను దొంగిలించడం, అపహరించడం మహా దొంగ అయితే. అహహా అంటూ అతను నా ఛాతీని, నా నుదుటిని తన కుడి చేతివేళ్లతో తాకాడు. తొలుత ఒక ధవళకాంతి నా హృదయాన్ని ముంచెత్తింది. తరువాత అది నా శిరస్సులో విస్ఫోటనం చెందింది. నా నొసలకి గుండెకి మధ్య అటూ ఇటూ ప్రవహించే ఆ కాంతి సన్నిధి తప్ప ఇంకా అన్నీ మర్చిపోయాను. పారవశ్యపు తరంగాలు నా హృదయంలో నిండాయి. అక్కడి నుంచి అవి నా మొత్తం శరీరాన్ని పూరించాయి. నా జుట్టు లేచి నిలుచుంది. మొత్తం ప్రపంచాన్ని కౌగులించుకుందామన్న కోరిక పుట్టింది. నేనలాగా అక్కడ ఎంతసేపు కూర్చున్నానో, బయట ప్రపంచంలో అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. ఈ మైమర్పు కొంత ఉపశమించిన తరువాత నా కళ్ళు తెరిచాను. నేను ఆ బెస్తవాడి గుడిసె లోపల కూర్చుని ఉన్నట్టుగా గమనించాను. ఆ ముసలాయన నా దగ్గర కూర్చుని నా తల మీద బొక్కెనతో ఇసుకను గుమ్మరిస్తూ, చాలు ఇక వెనుకకురా, పాపం చిన్నవాడివి అని అన్నాడు. నా ముఖం మీది ఇసుకను తుడుచుకుంటూ నేను నిలుచున్నాను. నేనిప్పుడు దిగంబరంగా ఉన్నానని తెలుసుకున్నాను. ఇబ్బంది, చికాకు పడుతూ నా బట్టలు ఎక్కడున్నాయి అని అడిగాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి, నువ్వెళ్ళి స్నానం చేసిరా. నా పక్కనే నిల్చుని టీ కొట్టు యజమాని అన్నాడు. చుట్టబెట్టుకోవడానికి అతనొక తువ్వాలిచ్చాడు. స్నానం చేయడానికి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అతను. తెల్లారుతోంది. స్నానం చేస్తుండగా నా గుండె కేంద్రంలో ఇంకా మందమందంగా ఆనంద తరంగాలను అనుభవిస్తూనే ఉన్నాను. స్నానం పూర్తయిన తరువాత టీ కొట్టు యజమాని హమీద్ ఉతికి ఇస్త్రీ చేసి సిద్ధంగా ఉంచిన నా బట్టలను ఇచ్చాడు. అవి వేసుకొని నేను బయటకు వచ్చాను. నేను 4 రోజుల పాటు ఆ ఉన్మత్త పారవశ్యంలో ఉన్నానని, దిశమలతో తిరగకుండా ఉండడానికి గాను భౌతికంగా నన్ను అదుపులో పెట్టవలసి వచ్చిందని హమీదు చెప్పాడు నాకు. ఆ ముసలాయన ఆజ్ఞానుసారంగా ఆ హోల్డాలుని నా జేబులో ఉన్న డబ్బుని పదిలంగా అతని దగ్గరే ఉంచాడు. మస్తాన్ సాహెబ్ అవతల వేచి ఉన్నాడు, త్వరగా రా అని అన్నాడు అతను. కలడి మస్తాస్ సాహెబ్ అని హమీద్ ఆయనను సంబోధిస్తాడు. ఆయన అప్పుడు అవతల టీ కొట్టు వరండా మీద కూర్చుని ఉన్నారు. ఆయన ఎప్పుడు ఒక కొట్టులోకి కానీ ఒక ఇంటిలోకి కానీ వెళ్ళడు. నన్ను చూసి పగలబడి నవ్వుతూ ఆయన, పుతు మాపిలాయ్, కొత్త పెళ్ళి కొడుకు, పెద్ద దొంగ, మళ్ళీ ఎక్కడకు తిరిగి రావద్దు, ఇంకా సొమ్ము దొరకదు, వెళ్ళు అని అన్నారు. నేను వంగి మకిలిగా ఉన్న ఆయన పవిత్ర పాదాలను ముద్దెట్టుకున్నాను. ఎప్పటిలాగే నగ్నంగా నిలుచొని పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ కలడి మస్తాన్ దగ్గరకు వెళ్ళడానికి పరిస్థితులు అడ్డుపడ్డాయి. చాలా ఏళ్ల తర్వాత ఆఖరికి నేను వెళ్ళేసరికి ఆయన సమాధిని మాత్రమే చూడగలిగాను. పొద్దుటి అల్పాహారం పెట్టిన తర్వాత తనకు కలడి మస్తాన్ గురించి తెలిసిన స్వల్ప విషయాలను హమీదు నాకు చెప్పాడు. కొన్ని ఏళ్ల క్రితం అప్పుడే పుట్టిన పిల్లాడిలాగా దిగంబరంగాను అధౌతంగాను ఆయన ఆకస్మికంగా దర్శనమిచ్చాడు. చాలా కాలం వరకు అందరూ అతన్ని పిచ్చివాడుగానే పొరబడ్డారు. ఒకసారి పెద్ద తుఫాను ఆ ప్రదేశాన్ని దెబ్బతీసింది.
అప్పుడు హై టెన్షన్ కరెంటు తీగ ఒకటి తెగి వరద రోడ్డు మీద పడింది. మొత్తం రాకపోకలు స్తంభించిపోయాయి. ఎవ్వరూ రోడ్డు మీద నడవలేకపోయారు. ఆ నీటిని ఎవరు తాకినా అతను విద్యుద్ఘాతం వల్ల చచ్చిపోతాడు. అప్పటికే 2 చచ్చిపోయారు. జనులు, పశువులు నిశ్చిత మృత్యుముఖంలోకి పోకుండా ఆపడానికి అగ్నిమాపక దళం వాళ్ళు, సైన్యము, పోలీసు వాళ్ళు అడ్డుగోడను ఏర్పరిచారు. కలడి మస్తాన్ వేగంగా పరిగెడుతూ ఆ అడ్డుగోడను దూకి వెళ్ళడం చూసే వాళ్ళందరూ భయభ్రాంతులైపోయారు. ఎవరైనా అతన్ని ఆపేలోపులే అతను మోకాలు లోతు నీటిలో నడుస్తున్నాడు. వాళ్ళను అపరిమితంగా ఆశ్చర్యపడేలాగా చేసిందేమిటంటే అతను విద్యున్మారణం పొందడానికి బదులు దాని నుంచి చెక్కు చెదరకుండా బయటకు వచ్చి నిశ్చింతగా సముద్రం వైపుకు నడిచి వెళ్ళడమే. ఆయన పాదాలను తాకి సాగిలపడ్డ వాళ్ళలో మొదటివాడు ఒక సైనికుడు. అప్పటినుంచి ఆయన స్థానికుల్లోనూ మహా సమ్మోహితుడయ్యాడు. జనులందరూ అతనికి టీ ఇవ్వడం మొదలుపెట్టారు. అతను దాన్ని తరచుగా తాగుతూ ఉండేవాడు. అతను అరుదుగా తినేవాడు. కొన్నిసార్లు పొగ తాగేవాడు. అతనికి బట్టలు కడదామంటే మాత్రం ప్రతిఘటించేవాడు. నగ్నంగా తిరగడం ఇస్లాం నియమాలకు విరుద్ధం కనుక అత్యుగ్ర పూర్వాచార పరాయణుడైన ముస్లిం ఎవడైనా అతని నుంచి దూరంగా ఉండేవాడు. సూఫీ బోధనలను గురించి కొంతైనా గ్రహించిన వారెవరైనా అతని రబియాతోనూ దిగంబరుడైన మన్సూర్ అల్ హల్లాజ్ తోనూ పోలుస్తూ ఒక మహాత్ముడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. హిందూ బెస్తవాళ్ళు అంటే చేపలు పట్టేవాళ్ళు, హిందూ మత్స్యకారులు అతనిని అవధూతగా సాంఘిక రీతి రివాజుల నుంచి తనను తాను విముక్తపరుచుకున్న పారవశ్యమగ్నుడైన మహాత్ముడిగా భావించేవాళ్ళు. సామాన్యంగా ఆ కుగ్రామంలోని చాలామంది ప్రజలు అతనిని అన్నం పెడితే అదృష్టం వస్తుందని నమ్మేవాళ్ళు. హమీదు అతనిని మస్తాన్ సాహెబ్ అంటే మైకంలో ఉన్న మహాత్ముడు అని పిలుస్తూ ఉండేవాడు. అతని వాదన ప్రకారం మస్తాన్ సాహిబ్ తమిళనాడులోని కలడి నుంచి వచ్చిన గొప్ప సూఫీ మాస్టరు. తమిళనాడులోని కలడి నుంచి వచ్చిన గొప్ప సూఫీ మాస్టరు. సామాన్య ప్రజానీకానికి తెలియని ఒక చిన్న శిష్యవర్గం ఆయనకు ఉండేది. తాను ఆ వర్గంలో ఒకడినని హమీద్ చెప్పేవాడు. ఘనతరమైన ఆధ్యాత్మిక వికాసానికి సిద్ధం కమ్మని నన్ను ప్రత్యేకంగా మస్తాన్ సాహెబ్ దీవించాడని అతని నమ్మకం. ఇప్పుడు నేను వర్ణించిన ఘటన జరిగిన 1 ఏడాది తర్వాత హమీదు చనిపోయాడు.